నీ మెడలో మంగళసూత్రమున్న కారణం చేత, నీ చెవి తాటంకములు సౌభాగ్య సూచనలై ఉన్న కారణం చేత, తవజనని తాటంక మహిమ. ఆ పరమశివుడు అమృతాన్ని సేవించకపోయినా హాలాహలాన్ని సేవించినా ఆయన శరీరం పడలేదమ్మా అంటారు. కాబట్టి సుధాపానం చేయడం వల్ల కలిసి వచ్చేదే ఉంది. మేము యజ్ఞయాగాదులు చేసి దాని వలన అమృతాన్ని స్వీకరించినా మాకు దాని వలన ఫలితం ఉండదు. భగవత్ కథ మాకు తెలిసి భగవంతుని గురించి తెలుసుకుని దాని వలన మేమెవరమో మాకు సత్యము అవగతమైతే అద్వైతానుభూతిని పొందిన నాడు మేము మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునర్జన్మ రాహిత్యమును పొందగలిగినటువంటి స్థితిని పొందుతాం. కాబట్టి మీరు మమ్మల్ని అనుగ్రహించి పునరపి జననం పునర్మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. అలా మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు మాకు దేవీ భాగవతం అనేటటువంటి ఈ పవిత్రమైన పురాణాన్ని ప్రవచనం చెయ్యవలసింది అని ఆనాడు సూత మహర్షిని వారు ప్రార్థన చేస్తే సూత మహర్షి ఒక మాట అంటారు. ధన్యోహమతి భాగ్యోహం పాలితోహం మహాత్మభి యత్కృష్టం సుమహత్పుణ్యం పురాణం వేద విశ్రుతం తదహం సంప్రవక్ష్యామి సర్వశ్రుత్యర్థ సమ్మతం రహస్యం సర్వశాస్త్రాణామాగమానామనుత్తమం. ధన్యోహం అన్నాడు ఆయన. భగవంతుని యొక్క విశేషములను తెలుసున్నవాడు ఒక బిందె నిండా నీరు పట్టినప్పుడు ఇంకా పట్టలేక బిందె నుండి నీరు కారిపోయినట్టు భగవంతుని గుణములను అనుభవించినటువంటి ఒక పరమ భక్తుడైనటువంటి వారు ఎప్పుడెప్పుడు ఎవరు భగవంతునికి సంబంధించినటువంటి విషయములను గురించి ప్రశ్న వేస్తారా అని ఆర్తి పొందిన వారై ఉంటారు. అలా ఎవరైనా ప్రశ్నించినదే తడవు. దూడ వచ్చి పొదుగులో 2 గుద్దులు గుద్దినంత మాత్రం చేత తన పాలను ఆవు తన శిరముల నుండి స్రవించినట్టు భగవత్ కథను తన నోటి నుంచి విడిచిపెట్టి ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ పునీతుల్ని చేసి కురిసేసినటువంటి మేఘము ప్రత్యుపకారమును కోరకుండా కురియడమే తన ప్రయోజనం అన్నట్టు తెల్లనైపోయి ఏ కృతజ్ఞత కోరకుండా ఆకాశ మార్గములో వెళ్లిపోయినట్లు భగవత్ కథని వర్షించి ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని కోరుకోకుండా వెళ్ళిపోయేటటువంటి మహాత్ములు లోకంలో అరుదుగా దొరుకుతారు. అటువంటి మహాత్ముడవు నువ్వు. కాబట్టి సుత మహర్షి మాకు ఆ దేవీ భాగవత కథని ప్రవచనం చెయ్యవలసింది అని అడిగితే ఆయన ధన్యోహమతి, నేను ఎంత సంతోషం, నేను ధన్యుడనయ్యానన్నాడు. భగవత్ కథ చెప్పడంలో ఉండవలసినటువంటి అనురక్తిని దేవీ భాగవతంలో ఆవిష్కరిస్తున్నారు. సంహృత్య కల్ప సమయే రమతే తథైకా బ్రహ్మా సృజచ్చఖిలమేతద్దితి ప్రసిద్ధం విష్ణోస్తు నాభికమలే కిలతస్య జన్మ విష్ణుస్తు శేషశయనే స్వపితీతి కాలే ఏకార్ణవస్య సలిలం రసరూపమేవ ఏ సర్వభూత విషయే కిల శక్తి రూపా తాం సర్వభూత జననీం శరణం గతోస్మి అంటాడు. ఆ మహానుభావుడు సూతుడు దేవీ భాగవత ప్రవచనాన్ని చేసినప్పుడు అన్నటువంటి మాటల్ని మనకి వివరణ చేస్తున్నారు. ఆ సూత మహర్షి అన్నారు, ఈ బ్రహ్మాండములన్నీ ఉత్పత్తి అవడానికి ముందు లోకములన్నీ లయమైపోయినప్పుడు ఒక పెద్ద నీటి కయ్య ఒక్కటి మిగిలింది. ఆ మహాసముద్రమునందు శ్రీ మహావిష్ణువు పవళించి ఉన్నారు. ఆ శ్రీ మహావిష్ణువు స్వతంత్రుడు కాడు. ఆయన ఒక శేషశయనం మీద పడుకున్నాడు. ఆ శేషశయనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలము నుండి సృజింపబడినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు లోకములన్నింటినీ సృజించిన వాడైనప్పటికీ ఆయన స్వతంత్రుడు కాడు. ఎందుచేతనంటే ఆయన విష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చారు. ఆ విష్ణువు శేషశయనం మీద పడుకున్నారు. ఆ శేషశయనం అనంతమైనటువంటి సాగర జలముల యందు తేలియాడుతోంది. ఇప్పుడు ఈ అనంతమైనటువంటి సాగర జలముల వరకు మనకి తెలుస్తున్నాయి. కానీ అనంతమైనటువంటి సాగర జలములకు కూడా ఏ తల్లి పూనికగా ఉందో, ఏ తల్లి ఆధారముగా ఉందో, ఏ తల్లి కంటికి దర్శనము కాకపోయినా వెనక ఉండి లోకములన్నీ లయమైపోయినా తిరిగి సృష్టి జరగడానికి ఆవిడ హేతువయ్యుందో, ఆ తల్లి మాంసనేత్రమునకు దర్శనము కాకపోయినప్పటికీ ఆధారమైనటువంటి ఆ తల్లికి నేను శరణాగతి చేసి నమస్కరిస్తున్నాను. ఆ తల్లి అనుగ్రహము చేత ఈ దేవీ భాగవతమనబడేటటువంటి పురాణ రాజము నా నోటి నుండి ప్రవచనము చేయబడుగాక. దాని చేత నేను ఇది వింటున్నటువంటి వారు ధన్యులగుదురుగాక అని
శక్తి అంటే కదలిక కాబట్టి ఆ తల్లి అనుగ్రహము లేనిదే తన నుండి కూడా వాగ్రూపముగా దేవీ భాగవతం అనే అనబడేటటువంటి ఈ గ్రంథము, ఈ పురాణ రాజము, దానిలో ఉండేటటువంటి విశేషములు పైకి ప్రవహించవు కనుక, ప్రవాహము అంటే కదలిక కనుక ఆ వాక్కులు లోపల ఉన్నటువంటి ఊపిరి భావజాలములతో కూడినదై కదిలి వాగ్రూపముగా బయటికి వస్తే అది ఆనాడు అక్కడ నైమిషారణ్యంలో ఉండేటటువంటి ఋషులందరినీ కూడా తరింపచేస్తే ఆ తరువాతి కాలంలో పెద్దల చేత ప్రవచనము చేయబడుతూ వచ్చినటువంటి దేవీ భాగవతం అనుశ్రుతంగా కొన్ని కోట్ల మంది ఆధ్యాత్మిక తీరాలు చేరాలనుకున్న వారందరినీ కూడా తరింపచేసింది కనుక ఈ కదలికలన్నిటి యందు అమ్మవారే ఉంది అని మొట్టమొదట సూత మహర్షి ఆ తల్లి భగవతికి నమస్కారం చేసి ప్రారంభం చేస్తున్నారు. ఆయన అంటారు, ఇది 18,000 శ్లోకములతో కూడుకుని ఉంది. దీని యందు 12 స్కందములు ఉన్నాయి. 318 అధ్యాయములతో కూడుకుని ఉంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం యోగగమ్యాఖిలాధార తురీయా చ సంస్థిత తస్యాస్తు సాత్వికీ శక్తి రాజసీ తమసీ తథా మహాలక్ష్మీ సరస్వతి మహాకాళీతి తా స్త్రియః. ఆయన అంటారు, ఈ దేవీ భాగవతమునందు సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ దేవీ భాగవతము ఎటువంటి స్వరూపముతో రచన చేయబడినది అన్న దాని గురించి మొట్టమొదట సూత మహర్షి వివరణ చేస్తున్నారు. అందులో ఆయన అన్నారు, ఇది సర్గము, ప్రతిసర్గము, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో వంశవర్ణనము, మన్వంతరాణిచ మన్వంతరములు, వంశానుచరితం చైవ వంశానుచరితము అనేటటువంటి 5 లక్షణములతో కూడుకున్నదై సమగ్ర స్వరూపమై కేవలముగా ఒక చరిత్రగా ఒక వ్యక్తి శరీరాన్ని పొంది విడిచిపెట్టిన వరకు ఉన్నటువంటి కథాభాగంగా కాకుండా తదనంతరము జరిగినటువంటి ప్రక్రియలను కూడా మనకి వివరిస్తూ ఆ వ్యక్తి యొక్క జీవన్మరణములకు కారణముగా ఆయన చేసినటువంటి కర్మలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో మనకి తెలియచేయడం వల్ల మన జీవితాల్ని దిద్దుకునేటటువంటి విధానాన్ని మనకి ఆనాడు వ్యాస భగవానుడు బోధ చేసి ఉన్నాడు. అందులో సర్గశ్చ సర్గశ్చ అన్న మాటకు అర్థం అమ్మవారు సహజముగా నిర్గుణం. ఆమె యందు ఏ గుణములు కలిగినటువంటి తల్లి కాదు. ఆమె శుద్ధ సత్వమునకు ఆవల, నిర్గుణమై నిరంజనమై ప్రకాశించేటటువంటి ఆ తల్లి ఏ విధంగానూ వాక్కులకు మనస్సునకు అందేటటువంటి స్వరూపముతో ఉండేటటువంటిది కాదు. కానీ ఈ జగత్ సృష్టి స్థితి లయ అనబడేటటువంటి 3 జరిపితే తప్ప అసలు ఈ సృష్టి కార్యం అనేటటువంటిది జగన్ నిర్మాణం అనేటటువంటిది జరగదు కనుక ఆనాడు ఆ తల్లి గుణములను పొందింది. ఆ గుణములను పొంది ఆమె సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 గుణములను ప్రకాశింపచేసింది. ఈ 3 గుణములే సర్వ సృష్టికి మూలమయ్యాయి, సర్వ సృష్టి యొక్క స్థితికి కారణమయ్యాయి, సర్వ సృష్టి యొక్క లయకు కారణమయ్యాయి. ఇందులో ఆమె సృష్టి చేసినప్పుడు రజోగుణంతో కూడుకున్నటువంటి ఒక శక్తి స్వరూపాన్ని ఆవిర్భవింపచేసింది. ఆ రజోగుణ సంబంధమై సృష్టి ప్రధానమైనటువంటి శక్తి స్వరూపమునకు సరస్వతి అని పేరు. ఈ సృష్టింపబడినటువంటి జగత్తు నిలబడడానికి హేతువుగా ఆమె సత్వగుణ ప్రధానమైనటువంటి ఒక శక్తి స్వరూపాన్ని ఉద్భవింపచేసింది. ఆమెకు శ్రీ మహాలక్ష్మి అని పేరు. ఈ ఉద్భవించినటువంటి జగత్తు, కొంతకాలం నిలబడినటువంటి జగత్తు మళ్ళీ యథారూపమును పొంది లయమైపోయేటట్టుగా లయం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిని ఒకరి యందు ప్రచోదనం చేసి ఒక స్వరూపాన్ని సృజించింది. దానికి మహాకాళీ స్వరూపము అని పేరు. ఇప్పుడు ఆమె సత్వ రజ తమో గుణములతో శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాకాళి అనబడేటటువంటి 3 స్వరూపములను సృజించింది. ఈ 3 స్వరూపములను సృజించినటువంటి నిర్గుణ అయినటువంటి ఆ జగన్మాత మళ్ళీ ఈ 3 స్వరూపములను ప్రయోజనమును అందించుట కొరకు 3 వ్యక్తులను సృజించి వాళ్ళని పుంస్వరూపముగా పేరు పెట్టి పిలుస్తూ వారి యందు ఈ శక్తులు కలిసి జగత్తుకు ప్రయోజనం అందేటట్టుగా చేసింది. దీన్ని సర్గము అంటారు, శక్తి సృష్టిని. శక్తి సృష్టి ఈ అందినటువంటి జగత్ తిరిగి
పుంస్వరూపమైనటువంటి వ్యక్తులతో చేరి ప్రయోజనాన్ని అందించడాన్ని ప్రతిసర్గము అంటారు. ఈ సర్గ ప్రతిసర్గములతో ఇంకా వ్యాస భగవానుడు ఈ పురాణాన్ని మనకి అందించినప్పుడు పాటించినటువంటి మిగిలిన లక్షణాల గురించి, దాని వలన మనం పొందవలసినటువంటి అత్యద్భుతమైన ప్రయోజనం గురించి, ఈ సృష్టి వికసనమునందు తల్లి చూపించినటువంటి అద్భుతమైన నైపుణ్యమును గూర్చి మనం మళ్ళీ రేపటి రోజున ప్రస్తావన చేసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.